ఏడు పోతున్నాం మనం. ఎక్కడికి వెళ్తున్నావురా? బీదర్. బీదర్ ఇసుక 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 అమ్ముకోవడం. మూటలో ఉందేమిటి? ఇసుక 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 పుట్టు మాత్రం చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది. సో ఫొటోస్ దిగడానికి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చాలా యూజ్ చేస్తారు అనుకుంటా దీన్ని. సో వెల్కమ్ టు బీదర్. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు విష్ణు ఆర్యన్ ట్రావెలర్. వీకెండ్లో వన్ డే ట్రిప్. హైదరాబాద్ నుండి 145 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఈ బీదర్. బీదర్ యాక్చువల్గా కర్ణాటక స్టేట్లో ఉంటుంది, కాకపోతే తెలంగాణ బార్డర్కి దగ్గరలో ఉంది. హైదరాబాద్ నుండి మీకు 3.5 hours జర్నీ ఉంటుంది బీదర్కి. బీదర్లో విజిట్ చేయాల్సిన ప్లేస్ ఒక 10 వరకు ఉన్నాయి. కాకపోతే హైదరాబాద్ నుండి మేము 9 o'clock స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 12:30 అయింది. సో మేజర్గా ఒక 3 ప్లేసెస్ విజిట్ చేద్దామని అనుకున్నాము. అందులో ఫేమస్ టెంపుల్ జార్ని లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్, సెకండ్ది బీదర్ ఫోర్ట్, థర్డ్ది సిక్కుల టెంపుల్ అయిన గురుద్వార్. మీరు బీదర్కి వెళ్తే బార్డర్ ట్యాక్స్ ఖచ్చితంగా తీసుకోండి. బార్డర్ ట్యాక్స్ అనేది బార్డర్ దగ్గర లేదు, మీరు ఆన్లైన్లో పే చేసి వెళ్ళాలి. సో దాంతోపాటు ట్యాక్స్ ప్లేట్ అయితే మీరు ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి, అట్లీస్ట్ షర్ట్ అయినా వేసుకొని వెళ్ళాలి. సో అక్కడ మమ్మల్ని పట్టుకోవడం జరిగిందనమాట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 దాటిందనమాట. సో ఆ టైంలో ఎలాగో మనకు టెంపుల్ ఓపెన్ ఉండదు కాబట్టి డైరెక్ట్ బీదర్ ఫోర్ట్కి రీచ్ అయ్యాము. ఫోర్ట్ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే మీకు పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో అక్కడ పార్క్ చేయొచ్చు. మనకి ఇక్కడ పార్కింగ్ టికెట్, ఎంట్రన్స్ టికెట్ రెండూ లేవు. గైస్ టైం వచ్చేసి 1:20 అవుతుంది. సో ఈ టైంలో మనకి జార్ని నరసింహ టెంపుల్ ఓపెన్ ఉండదు కదా. ఫస్ట్ మేము బీదర్ ఫోర్ట్కి వచ్చాము. సో ఇప్పుడు పార్కింగ్లో కార్ పార్క్ చేసాము. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ మనకి టికెట్ ఎంత ఇదంతా లోపలికి వెళ్ళి చూపిస్తాను బీదర్ ఫోర్ట్ మొత్తం. ఇక్కడ కనిపిస్తున్నదే స్టార్టింగ్ ఎంట్రన్స్. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఫర్ ద బీదర్ ఫోర్ట్. కనిపిస్తుంది కదా. సో దీనికి లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఎలాంటి టికెట్ లేదు. సో చిన్న చిన్న కెమెరాస్ అయితే అలా ఉన్నాయి, పెద్ద కెమెరాస్ అయితే అలా లేవు. స్కూల్ పిల్లలు వచ్చారు ఎక్స్కర్షన్ లాగా ఇక్కడికి. ఎంట్రన్స్ సెకండ్ది ఇది. సో ఐరన్ డోరు, ఫుల్ పెద్దగా ఉంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. లోపలికి వెళ్తే ఇలా కనిపిస్తుంది మనకి. సో ఇది ఒక చార్మినార్ వ్యూ అనిపించింది ఫస్ట్ చూడంగానే పైనుంచి. సో ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు గుమ్మిలాగా ఉంది. సో ఇది అసలైన కోట మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ వ్యూ బాగుంది చూడడానికి. సో గుంబా దర్వాజా అంటారంట దీన్ని. సో లోపలికి వెళ్ళగానే మీకు రైట్ సైడ్లో ఒక గన్ పౌడర్ మ్యాగజైన్ అని ఉంటుంది. సో అప్పట్లో ఆయుధాలను దాచేవారంట ఇక్కడ. సో కోట చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చాలా బాగా అనిపించింది, చాలా పెద్దగా ఉంది. సో నేను చూసిన దాంట్లో అతిపెద్ద కోట ఇది నాకు తెలిసి. ఇక్కడ కనిపిస్తున్నది అసలైన రాజమహల్ అనమాట. ఇక్కడే రాజులు ఉండేవారంట. సో ఇది చాలా యూనిక్గా అనిపించింది ప్లేస్. ఆర్కిటెక్చర్ చాలా సూపర్గా ఉంది. కోట దగ్గర మొత్తం మీకు ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ లోపల నుంచి వ్యూ అలా ఉంది. సో రాజ్మహల్ విజిట్ చేసుకొని ఇంకా లోపల ఇంకా వేరే పెద్ద ఏరియాస్ కూడా ఉన్నాయి. చెప్పాలంటే చాలా నాకు తెలిసి 200-300 acresలో ఉంది కోట. చాలా పెద్దగా ఉంది. కోట చుట్టూ ప్రహారీ గోడ ఉంది. ఆ ప్రహారీ గోడ అవతల మీకు ఒక కెనాల్ లాగా ఏర్పాటు చేశారు శత్రువుల నుండి తప్పించుకోవడానికి అండ్ వాళ్ళు అంత ఈజీగా రాకుండా ఉండడానికి. ఈ ఫోర్ట్ మాత్రం చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది. సో ఫొటోస్ దిగడానికి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చాలా యూజ్ చేస్తారు అనుకుంటా దీన్ని. సో బీదర్ దగ్గరలో సూపర్ ఫోర్ట్ అంటే ఇదే నాకు తెలిసి. సో చాలా యాన్షియంట్ 14th centuryలో కన్స్ట్రక్ట్ చేసిన ఫోర్ట్ ఇది. సో చూడండి ఎలా ఉంది. చాలా మటుకు షూటింగ్స్ కూడా అయి ఉంటాయి ఇక్కడ. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది హైదరాబాద్కి దగ్గరలో. యూజ్ చేసుకోవడానికి కాఫెటేరియా కూడా ఉంది ఇందులో.
సో ఫోర్ట్ విజిట్ అయిపోయాక మేము కిందికి వెళ్ళి లంచ్ చేసుకున్నాము. ఇక్కడ 60 రూపీస్కి 2 రొట్టెలు రైస్తో పాటు మీల్స్ కూడా ఇచ్చాడు. ఓకే, పర్లేదు అనిపించింది. సో లంచ్ చేసుకొని అక్కడి నుంచి జార్ని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడి నుంచి అరౌండ్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనకి పార్కింగ్ ఫీజు వచ్చేసి కార్కి 20 రూపీస్ తీసుకున్నాడు, బైక్ వచ్చేసి 10 రూపీస్ ఇక్కడ. సో ఇదే అనమాట లక్ష్మీ నరసింహస్వామి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ చేసి టెంపుల్కి వెళ్ళే దారి మధ్యలో మీకు ఒక బావి కనిపిస్తుంది. సో చాలా లోతు కూడా ఉంది ఇది. ఆ బావి దాటగానే రైట్ సైడ్లో షాప్ కనిపిస్తాయి. షాప్స్ దాటగానే స్వామివారి పాదాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి మీకు మెట్లు స్టార్ట్ అవుతాయి. మెట్ల దారి పైకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మీకు చెప్పుల స్టాండ్ కనిపిస్తుంది. అక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే మెట్లు మొత్తం ఎక్కిన తర్వాత పైన కూడా ఇంకొక చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు. మెట్లు ఎక్కిన తర్వాత పైన మీకు లగేజ్ రూమ్ ఉంటుంది అండ్ ఎంట్రన్స్ ఫీ ఉంటుంది మనకి దర్శనానికి. సో అవి తీసుకొని దర్శనానికి స్టార్ట్ అవ్వాలి మనం. మీకు లగేజ్కి 10 రూపీస్, ఎంట్రన్స్ ఫీజు 10 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్కి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో అయితే మీకు 8 to 12 ఉంటుంది అండ్ మధ్యాహ్నం 2 to 5 వరకు ఉంటుంది. అదే వీకెండ్స్లో అయితే మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది కంప్లీట్గా. సో మనం టెంపుల్ దర్శనం టికెట్స్ తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇక్కడ ఒక పోలీస్ ఉంటాడు, ఆయనకు చూపించి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఆ దారి గుండా వెళ్తే మీకు ఫస్ట్ గణేశుడి విగ్రహం కనిపిస్తుంది. అక్కడ గణేశుడిని దర్శనం చేసుకొని ఇప్పుడు మనకు అసలైన లక్ష్మీ నరసింహస్వామి గుడి కనిపిస్తుంది. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే మీకు ఇలా చూడడానికి ఇలా కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళగానే ఎదురుగా మనకి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని ఇంకా లోపల అసలైన లక్ష్మీ నరసింహస్వామి ఈ నీటి గుండా వెళ్ళాలన్నమాట. మొబైల్ ఫోన్స్, పర్సులు ఇక్కడ పెట్టుకోవడానికి ఒక లాకర్ ఫెసిలిటీ ఉంది. 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. సో మీరు లోపలికి వెళ్తే ఇవి తడుస్తాయి అనమాట, వాటర్ లోపలికి వెళ్తాం కదా. సో ఇక్కడ పెట్టి వెళ్ళడం బెటరు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో లాగానే లోపల దేవుడు ఉంటాడు అన్నమాట. సో మనకు ఆల్మోస్ట్ 5 feet వరకు వాటర్ ఉంటాయి అన్నమాట. సో మనం పిల్లలు ఉంటే పిల్లల్ని ఎత్తుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త ప్రహ్లాదుడి మీద ప్రేమతో హిరణ్యకశ్యపుడిని సంవరిస్తాడు. సంవరించిన తర్వాత భూమి మొత్తం తిరుగుతుంటాడు అనమాట. తిరుగుతున్న సమయంలో ఇక్కడ ఈ గుహలో శివుడు ధ్యానం చేసుకుంటాడు. ధ్యానం చేస్తున్నప్పుడు జరాసురుడు అనే రాక్షసుడు ఆ ధ్యానాన్ని భంగం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అట్లా ప్రయత్నిస్తున్న సమయంలో లక్ష్మీ నరసింహస్వామి చూసి ఆ జరాసురుడిని సంవరిస్తాడు. సంవరించేటప్పుడు నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నప్పుడు సో నేను ఇక్కడ ఈ నీళ్ళ ద్వారా దర్శనమిస్తూ ఆ స్వామివారి పాదాల చెంతనే ఉండాలని వరం కోరుకుంటాడు. సో అందుకే ఈ లక్ష్మీ నరసింహస్వామి ఇందులో వెలిసి వాటర్ ఎప్పుడూ నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది ఈ గుహలో. ఈ గుహలో ప్రవహించేటప్పుడు మనం భక్తులందరూ ఈ నీటి మార్గం ద్వారానే వెళ్తూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. ఈ నీటి గుహ మీకు 300 meters ఉంటుంది. 300 meters లోపలికి వెళ్ళిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఎదురుగా లక్ష్మీ నరసింహస్వామి వారు కనిపిస్తారు. పక్కనే రైట్ సైడ్లో మనకి శివలింగం కనిపిస్తుంది. రెండు పక్కనే మనం దర్శనం చేసుకోవచ్చు ఈ గుడిలో. చాలా బాగుంది టెంపుల్. వాటర్ లోపల నుంచి వస్తున్నాం మనము. సో లోపల నరసింహస్వామి, శివలింగం ఉంది. సో ఈ 2 దేవుళ్ళు ఉన్నారు. సో కొంచెం ఒక 200 meters 300 meters వాటర్ లోపలికి వెళ్ళాలి. అడ్వెంచరస్గా ఉంది. టెంపుల్ బయట మనకు కూర్మం ఉంచడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి వాహనం కదా. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇలాంటివి. సో బయటకు వచ్చాక తడిసిన బట్టలు ఉంటాయి కదా అందరికీ. సో ఇక్కడ మన డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి లేడీస్కి. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు షాప్స్ ఉంటాయి. టెంపుల్కి ఆపోజిట్లో పార్కింగ్ పక్కనే మనకు గోశాల కూడా కనిపిస్తుంది. టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. సో 5 o'clock టెంపుల్ క్లోజ్ కాబట్టి ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు. ఏం పేరు నీ పేరు?
ఏడు పోతున్నాం మనం. ఇసుక 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 అమ్ముకోవడం. నెక్స్ట్ మనం సిక్కుల ఫేమస్ గుడి అయిన గురుద్వారా గురునానక్ జీ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇది బీదర్లో చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంటుంది. డ్రెస్ అంటే మనం నార్మల్గా వేసుకోం, ఎప్పుడు వేసుకుంటాం? కనిపిస్తున్నది టెంపుల్ ఎంట్రన్స్ ఇది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అసలైన గుడి ఉంటుంది మీకు. ఈ టెంపుల్ లోపల మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు, ఫ్రీగా వాటర్ ఉంటుంది, ఫ్రీగా లగేజ్ పెట్టుకోవచ్చు కూడా, ఫ్రీ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న వైట్ బిల్డింగ్ ఉంది కదా, ఈ వైట్ బిల్డింగ్ లోపల మొత్తం అన్ని రూమ్సే ఉన్నాయి. దేశ విదేశాల నుంచి సిక్కులు ఇక్కడ ఈ గుడిని సందర్శించడానికి వస్తారు. సో ఇక్కడ విజిటింగ్ రూమ్స్ అనమాట ఇవి. వాళ్ళు ఈ రూమ్స్ తీసుకొని అందులో ఉంటారంట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ బిల్డింగ్ కూడా. ఈ టెంపుల్ హిస్టరీ ప్రకారం సో ఒకానొక సమయంలో ఇక్కడ ఒక కరువు ఏర్పడింది. బావులు చెరువులు ఎన్ని తవ్వినా కూడా నీళ్ళు అనేవి దొరకలేదు. సో గురునానక్ జీ మహిమతో ఇక్కడ వాటర్ సోర్సెస్ లభించాయంట. సో అప్పటి నుంచి ఇక్కడ ఒక టెంపుల్ కట్టించడం జరిగింది. అప్పటి నుంచి ఈ టెంపుల్ ఏరియాలో వాటర్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయంట. సో చెప్పాలంటే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా సూపర్గా ఉంది. సో టోటల్ వైట్ కలర్తో ఉంది. సో మీరు చూడగానే అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెంపుల్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. మీరు వాళ్ళ సిక్కుల వేషధారణలో వాళ్ళ నియమాల ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము వెళ్ళలేదు, లేట్ అయింది కాబట్టి. ఈ టెంపుల్ నుండి మంచి మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది ఆల్వేస్. ఇది లైవ్ మ్యూజిక్ అంట, వినడానికి చాలా వినసొంపుగా ఉంది, వినాలనిపిస్తుంది. ఇది అండి నా బీదర్ ట్రిప్ ఎక్స్పీరియన్స్. సో నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. అలా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.